హాయ్ అండి, తేజశ్రీ స్టిచ్చింగ్ ఛానల్. మనం ముందు వీడియోలో డ్రెస్ కటింగ్, కాలర్ నెక్ కటింగ్ అన్నది చూసాం కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేద్దాము ఏంటి అన్నది చూద్దామండి. ముందుగా నేను ఫ్రంట్ బాడీ పార్ట్ అన్నది రెడీ చేస్తున్నానండి. ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టాం కదా, ఇదిగోండి ఫ్రంట్ భాగం. దీనికి ఓపెన్ ఎలాగ స్టిచ్ చేయాలి ఏంటి అన్నది చూద్దామండి. ఇలాగా రఫ్ అన్నది లాక్కున్న తర్వాత ఇప్పుడు దానిపైన ఇంకో స్టిచ్ అన్నది వేయాలండి. ఎందుకంటే ఇది మనం కాజాలు వేస్తాం కదండి, స్ట్రాంగ్గా ఉండడానికని మళ్ళీ స్టిచ్ అన్నది వేయాలి. ముందుగా ఇలాగ ఫ్రంట్ పార్ట్ అన్నది రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్ అన్నది చేయాలండి. ఫ్రంట్ బ్యాక్, ఈ బ్యాక్ సైడు మనం ఒక 1/2 ఇంచ్ ఇదిగోండి ఇలా స్ట్రైట్గా ఉన్న పీసు ఇలా స్ట్రైట్గా ఉంటుంది. నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను, అందుకని నేను ముందుగా కట్ చేస్తాను. ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలా మనము కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న భాగాన్ని మనము ఇదిగోండి ఇది కరెక్ట్, ఇది కరెక్టే, ఇలాగా దీనికి ఆపోజిట్లో ఉండేలాగా క్లాత్ని మనము జాయింట్ చేయాలి, షోల్డర్ జాయింట్. ఇలాగా కరెక్ట్గా ఉన్నాయి లేదు చూసుకుని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి మనము షోల్డర్ జాయింట్ అన్నది చేసుకోవాలండి. మనం ఎంత అయితే ఖర్చు డిసైడ్ అయ్యి ఉన్నామో ఆ ఖర్చుని మాత్రమే కుట్టాలి. 1/2 ఇంచ్, ఈ 1/2 ఇంచ్ అన్నది డబుల్ స్టిచ్ చేయాలండి. ఇదిగోండి ఇలా డబుల్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము కాలర్ ఎలా కుట్టుకోవాలి అంటే, మనము ఇప్పుడు ఇది క్లాత్ని కొలుచుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ 3 పాయింట్, ఇక్కడ మనము పాయింట్ ఇచ్చిన దగ్గర నుండి ఇటు సైడు ఇలా పాయింట్ అన్నది పెట్టుకుని ఇప్పుడు ఇది ఎంత వచ్చింది అన్నది కొలుసుకోవాలండి. చూడండి, ఇలా ఖర్చును కొలుచుకోవాలి. మనం ఎలాగైతే జాయింట్ చేస్తామో అలాగా ఖర్చు భాగాన్ని కొలుచుకోవాలండి. ఇదిగోండి 11.5 వచ్చింది. 11.5ని మనము ఇప్పుడు బక్రం పీస్ అన్నది తీసుకోవాలండి. ఇదిగోండి 1 ఇంచ్ వెడల్పుతో ఇలాగ బక్రం పీస్ అన్నది కట్ చేసుకుని, ఇదిగోండి 1 ఇంచ్ వెడల్పుతోటి మనం బక్రం పీస్ని కట్ చేసుకోవాలి. ఇలాగా ఇది ఎంత పొడుగు ఉందో చూసుకుని, ఇది 12 ఇంచులు ఉందండి. మనకి ఈ కాలర్ నెక్కి 11.5 అన్నది వచ్చింది, అంటే 11.5 ఇంచులు వచ్చింది. మనం 11.5 దగ్గర మనము
ఇదిగోండి 11:30. ఈ 11:30 దగ్గర మనం ఇలా కటింగ్ అన్నది ఇచ్చేసి ఇదిగోండి ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ సర్కిల్ తిప్పాలి. చూడండి ఈ విధంగా హాఫ్ సర్కిల్ అన్నది తిప్పాలి. దీనికి బ్లూ కలర్ క్లాత్ అన్నది జాయిన్ చేయాలండి. ఇదిగోండి నేను బ్లూ కలర్ క్లాత్ అన్నది తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ ఇంచుమించు 5 ఇంచులు వెడల్పుతో ఉందండి. ఇది కట్ చేసిన తర్వాత కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అన్నది మనం కట్ చేసుకోవచ్చు. ఇది బ్లూ కలర్ కదండి, అందుకని కాలర్కి బ్లూ కలర్ పెడుతున్నాను. ఇలాగా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలాగా మనకి ఈ బక్రం పీస్కి ఇలా ఫోల్డ్ అన్నది చేయాలి. ఇదిగోండి ఈ ఫోల్డ్ చేసిన భాగం దగ్గర నుండి ఇలాగా ఈ బక్రం పీస్ ఎలా ఉందో అలాగా స్టిచ్ అన్నది వేయాలి దానిపైన. ఇప్పుడు ఇలా కటింగ్ అన్నది చేయాలండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇది కట్ చేయాలి. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. టాప్ స్టిచ్ అన్నది వేయాలండి.
ఇదిగోండి ఇలా టాప్ స్టిచ్ అన్నది వేయాలి. వేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ సెంటర్లో టక్ అన్నది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర ఒక టక్ పెట్టి ఈ కాలర్ అన్నది జాయిన్ చేయాలండి. ఇదిగోండి మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసాం కదా, ఆ క్లాత్ని ఈ విధంగా పెట్టాలి. సెంటర్ దగ్గర నుండి జాయిన్ చేసుకుందామండి. ఇలా జాయిన్ చేసుకుంటే మనకు కన్ఫ్యూజ్ లేకుండా రెండు సమానంగా వస్తాయి కాలర్లో. ఇదిగోండి ఈ టక్ ఇలా కలిసి ఉండాలి. ఈ షోల్డర్ దగ్గర అలాగా నీడిల్ అన్నది అలా దించి స్టిచ్ అన్నది వేయాలండి. ఇప్పుడు మరలా ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడ నేను మరలా స్టిచ్ అన్నది స్టార్ట్ చేసినట్లయితే కన్ఫ్యూజ్ లేకుండా మనము కుట్టుకోవచ్చండి. చూడండి ఇలాగా 1/2 ఇంచ్ ఖర్చుతోటి మనము స్టిచ్ అన్నది వేయాలి. ఈ షోల్డర్ దగ్గర నీడలను దించి ఈ క్లాత్ని ఇలా పట్టుకోవాలి, కాలర్ క్లాత్ని. నీడలు పైకి అలాగెత్తి ఇప్పుడు కాలర్ని స్టిచ్ చేసేయాలండి. ఇక్కడ చిన్న టక్ ఇవ్వాలి, షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చుకోవాలి. చూడండి షోల్డర్ దగ్గర మనకి కాలర్ అన్నది తిరగాలి కదా, రౌండ్ అలాగా కుట్టుకు దగ్గరలో ఇచ్చుకోవాలి. వీటిని ఈ ఖర్చుని లోపల వైపు పెట్టి స్టిచ్ అన్నది వేయాలండి. ఇవ్వండి స్టిచ్ ఇలాగ వేసుకున్న తర్వాత రివర్స్ చేసి దీనిపైన స్టిచ్ అన్నది వేయాలి. ఇదిగోండి కాలరు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనము దీనికి మెడపట్టి అన్నది అతకాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ తోటి మెడపట్టికి మనం క్లాత్ అన్నది 1.5 ఇంచుతో తీసుకోవాలండి.
ఇలా తీసుకున్న తర్వాత ఇదిగోండి ఈ 2 క్లాత్ని ఇలాగా స్టిచ్ చేసి ఇలాగా ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి మనము ఫోల్డింగ్ చేసి స్టిచ్ అన్నది వేయాలి. ఇప్పుడు మనకి ఎక్కడన్నా హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే 1 ఇంచ్ వెడల్పుతోటి ఇలాగ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి కాలర్ దగ్గర ఇలా చిన్నగా ఫోల్డింగ్ అన్నది చేసి ఇలా రఫ్ అన్నది లాగాలండి. ఇప్పుడు ఈ రౌండ్కి ఇలాగ చిన్న ఫ్రిల్స్ పెడుతూ ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఈ మెడపట్టి అన్నది అతకాలి. ఇదిగోండి ఇక్కడ ఓపెన్ దగ్గర మనం ఈ క్లాత్ని ఇలాగా రివర్స్లో ఫోల్డ్ చేసినట్లయితే మనం క్లాత్ని రివర్స్ చేసినప్పుడు అది ఫోల్డ్ అవుతుందండి. ఇదిగోండి హెమ్మింగ్లోకి వెళ్ళిపోద్ది. దీన్ని ఇప్పుడు టాప్ స్టిచ్ అన్నది వేయాలి. అలాగే ఈ రెండవ భాగానికి కూడా స్టిచ్ అన్నది వేయాలి. చూడండి ఇది ఇలాగా రివర్స్లో ఇలా ఫోల్డ్ చేయాలి. మనం కుట్టు స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు రఫ్ అన్నది లాగాలండి. రెండవ భాగాన్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ చివరన ఫోల్డింగ్ అన్నది ఇవ్వాలి కాలర్ దగ్గరలోని. ఇప్పుడు దీన్ని కూడా చిన్నగా క్రాస్గా కట్స్ అన్నవి ఇచ్చినట్లయితే రౌండ్ అన్నది తిరుగుతుందండి. దీన్ని కూడా పై స్టిచ్ అన్నది వేయాలి. పై స్టిచ్ చేసిన తర్వాత దీనికి హెమ్మింగ్ అన్నది చేయాలి. అలాగా ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. ఇవి హ్యాండ్స్ అండి. ఈ క్లాత్ బ్లూ క్లాత్ వచ్చి నేను ఈ హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో అంత 1.5 ఇంచు వెడల్పుతోటి తీసుకున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా కుట్టాలి ఏంటి అన్నది చూద్దామండి. ఇదిగోండి ఇది కరెక్ట్, ఇది రాంగ్ అండి. ఈ కరెక్ట్ వైపు నుండి కాకుండా ఇలా కింద వైపు నుండి చూడండి ఇలాగా రాంగ్ సైడ్ నుండి మనం క్లాత్ అన్నది ఫోల్డ్ చేసుకోవాలండి.
ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్లో ఇలాగా ఫోల్డ్ అన్నది చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ అన్నది వేయాలండి. ఇలా టాప్ స్టిచ్ చేసిన తర్వాత మరలో ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలాగ లోపల వైపుకి ఫోల్డింగ్ అన్నది చేయాలి. దానిపైన స్టిచ్ అన్నది వేయాలి. ఈ విధంగా హ్యాండ్ అన్నది రెడీ చేసుకోవాలండి. అలాగే రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకుందాం. ఇలాగే ఈ విధంగా 2 హ్యాండ్స్ని మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్స్ అన్నది చేద్దామండి. నేను చంక డౌన్ అన్నదే కటింగ్లో చూపించలేదండి. ఎప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మనము స్టిచ్ చేసేటప్పుడు చేసుకుంటే మంచి బెటర్గా ఉంటుంది. కానీ నేను స్టిచ్ చేసేటప్పుడు చేస్తానండి. చూడండి, ఇక్కడ 1 ఇంచ్ దగ్గర పాయింట్ అన్నది పెట్టాను. ఈ 1 ఇంచ్ని మనము ఇలా బ్యాక్ సైడ్ ఇలా పట్టుకున్నట్లయితే హ్యాండ్ లోత్ అన్నది వచ్చేస్తుందండి. ఈ 1 ఇంచ్ దగ్గర నుండి మనము ఇలాగ హ్యాండ్ లోతు ఈ విధంగా తీసుకోవాలండి. ఈ తీసుకున్న భాగాన్ని ఇదిగోండి మనం టక్ పెట్టాం కదా, ఇక్కడ సెంటర్ జాయింట్లో నుండి ఈ సెంటర్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేద్దాము. ఇది హ్యాండ్ కటింగ్ చేసాం కదండి, ఇది ఇటు సైడ్కి వస్తుంది కాబట్టి మనము ఇలాగా రివర్స్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి మనము చంక డౌన్ ఎటైతే తీసామో అటువైపు ఫ్రంట్ భాగానికి రావాలండి. ఇది ఇంపార్టెంట్. రివర్స్లో అతికినట్లయితే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు తేడా వస్తుందండి. మనం చంక డౌన్ ఏదైతే తీసుకున్నామో అటువైపుకి ఫ్రంట్ సైడ్ మనము స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ నేను చంక డౌన్ అన్న తీయలేదండి ఫ్రంట్ పార్ట్కి. ఇదిగోండి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా ఖర్చు అన్న తీసుకుని ఇది జాయిన్ చేసుకోవాలండి. ఇలా రివర్స్ చేసి సెంటర్ జాయింట్ నేను చేయాలి. ఇవి కటింగ్ చేసినప్పుడు కూడా చేసుకోవచ్చండి. అయితే కటింగ్ చేసేటప్పుడు కంటే మనం కుట్టేటప్పుడు తీసుకుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వము, మిస్టేక్ అన్నది రాదండి.
డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. అదే విధంగా రెండో భాగంలో కూడా హ్యాండ్ మనం ఎటువైపు కట్ చేసుకోవాలో హ్యాండ్ డౌన్ చూసుకుని మనము కట్ చేసుకోవాలండి. చూడండి, ఇదిగోండి ఇటువైపు తీసుకోవాలి మనము. ఇదిగోండి ఇక్కడండి ఒక 1 ఇంచ్ ఇక్కడ ఖర్చు. ఇది సెంటర్ ఫోల్డింగ్లో ఒక 1/2 ఇంచ్కి ఎక్కువ అంటే 3/4 ఇంచ్ తీసుకోవచ్చు. ఓకేనండి, ఇలాగా ఈ విధంగా చంక డౌన్ అన్నది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఇదిగోండి ఇక్కడ మనం ఖర్చు ఉందా ఆ ఖర్చు భాగం దగ్గర నుండి ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలాగా హార్మ్ డౌన్ దగ్గర కొంచెం అలాగా హాఫ్ సర్కిల్లో తీసుకోవాలండి. రివర్స్ చేసి మరలా ఈ హ్యాండ్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుని డబల్ స్టిచ్ అన్నది వేయాలండి. హ్యాండ్స్ అన్నవి జాయింట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనం కటింగ్ చేసుకునేటప్పుడు మార్కింగ్ అన్నది చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి మనము ఓపెన్ సైడ్ నుండి మనం స్టిచ్ అన్నది వేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ రఫ్ అన్నది లాగాలి. మార్కింగ్ ఎలా ఉందో ఆ విధంగానే స్టిచ్ అన్నది వేసుకోవాలండి. హ్యాండ్ లీజ్ వచ్చి 5 ఇంచులండి. 5 ఇంచుల దగ్గర మనం పాయింట్ అన్నది పెట్టుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ అన్నది వేసుకోవాలి. డ్రెస్కి ఎప్పుడు ఎక్కువ స్టిచ్చెస్ వేయకూడదండి. 2 స్టిచ్లు వేసామంటే షేప్ వచ్చేద్ది. ఇప్పుడు రెండో భాగాన్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకుందామండి. రెండో భాగాన్ని కూడా సేమ్ అదే విధంగా రఫ్ అన్నది లాగి ఇదిగోండి మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ సైడే స్టిచ్ అన్నది వేసుకోవాలి.
ఈ మార్కింగ్ ఉన్న దగ్గర పాయింట్ నీడిల్ ఉంటే పాయింట్ నీడిల్తో మనము ఆనమలు ఎట్టేసుకుంటే కింద పైన కూడా ఇలాగా ఆనమలు అన్నది పడిపోద్దండి. ఇప్పుడు ఒకసారి హ్యాండ్ లూజ్ చూసుకుని స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ దానిపైన స్టిచ్ వచ్చేలాగా ఇక్కడ మళ్ళీ రఫ్ లాగాలి. ఇప్పుడు ఈ ఓపెన్ దగ్గర ఎలా స్టిచ్ చేయాలన్నది చూద్దామండి. బిగినర్స్ చాలా యూజ్ అయ్యే టిప్ అండి ఇది. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, మనము ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ నుండి కింద భాగం నుండి ఈ మాత్రం ఖర్చుతోటి ఇదిగోండి ఇలాగా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఇలాగా ఈ ఫోల్డింగ్ చేసిన దాన్ని చివర స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ ఉన్న దగ్గర ఇలాగా మనం ఇలా పట్టుకుని ఇదిగోండి ఇక్కడ చిన్న రఫ్ లాగి నీడిల్ కింద దించి క్లాత్ని ఇలా తిప్పుకోవాలండి. ఇప్పుడు సేమ్ ఇలా ఫోల్డ్ చేసుకుని దీన్ని ఇటువైపుకి ఇలాగా లోపల వైపుకి మడిచి స్టిచ్ అన్నది వేయాలండి, రఫ్ లాగాలి. ఇప్పుడు నీడిల్ కింద దించి క్లాత్ని మరలా ఇలా తిప్పుకుని ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఓపెన్ సైడ్ ఇలాగా స్టిచ్ అన్నది వేసుకోవాలండి. ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరిని ఇక్కడ మన సూది మాత్రమే దిగేంత చివరిని వేసుకోవాలి. ఇదిగోండి ఓపెన్ దగ్గర ఇలా స్క్వేర్ టైప్లో రావాలి. చూసారు కదండి, అదే విధంగా రెండవ సైడ్ కూడా స్టిచ్ అన్నది వేసుకుందాం.
ఓపెన్ దగ్గర ఎప్పుడు జాగ్రత్తగా కుట్టుకోవాలండి. అదే విధంగా ఇంకో స్టిచ్ చివరిన వేయాలి కదండి, చివరి కూడా స్టిచ్ అన్నది వేద్దాము. ఇలా రెండో వైపును కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున ఫోల్డింగ్ చేయాలి కదండి. ఇదిగోండి ఈ విధంగా క్లాత్ని పెట్టుకుని ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ లోపలికి మరలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి మరలా ఇంకో ఫోల్డ్ అన్నది చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి దీన్ని మరలా ఓపెన్స్కి ఎలాగైతే కుట్టామో చివరిన కుట్ట అన్నది వేయాలి. చివరిన ఇదిగోండి ఈ విధంగా రెండో దాన్ని కూడా స్టిచ్ చేయాలి. ఈ విధంగా రెండో దాన్ని కూడా స్టిచ్ చేసుకున్నట్లయితే డ్రెస్ అన్నది పూర్తవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు ఇంకా వివరంగా చెప్పడానికి ఇంకా ప్రయత్నం చేస్తానండి. తేజశ్రీ స్టిచ్చింగ్ ఛానల్ అండి. వీడియో అన్నది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు, క్లాత్లు, ఇటువంటి థ్రెడ్స్ అన్నీ మనం ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు మంచిగా ఇవ్వాలండి. ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత థ్రెడ్స్ అవి కట్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత డ్రెస్ ఫినిషింగ్ అన్నది ఇలా ఉందండి. ఇదండి డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.